హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఇది మొన్న యోగాకి వెళ్ళాను కదండి, అప్పుడు ఈ మ్యాటు నేను పట్టుకోలేదండి, నేను తీసుకోలేదు. మరి మా వాళ్ళు వచ్చారు కదండి బస్సు నిండా, వాళ్ళు మా కాంతమ్మ గారు అనేసి ఆమె పాపం మా అత్తయ్య గారికి లేదు అని చెప్పేసి ఒకటి తెచ్చారు. వాడు తీసుకున్నారు, పట్టుకున్నారు. నాకు ఇల్లు అంటే ఇష్టం కాబట్టి ఇల్లు ఇవ్వండి చూపిస్తాను. యోగా మ్యాట్ ఇల్లు అంటే ఇష్టం అని మీకు చూపిద్దామని చేసుకున్నాను. అందరూ బాగున్నారు కదా, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు స్కిప్ చేయకండి, వీడియో సూపర్గా ఉంటుంది. ఓకేనండి. హలో అండి, మార్నింగ్ అండి. చూడండి ఫ్రై చేస్తాను, ఎలా ఫ్రై చేస్తాను అనేది మీరే చూడండి. ఎందుకంటే వంకాయల్లో ఎన్నో రకాలు చేస్తానండి నేను, కాబట్టి ఇవి మన చెట్టు వంకాయలండి. ఇవ్వండి, ఇలాగ 4 ఇండ్లు కట్ చేసుకున్నాను. ఇలాగా ఉప్పులో వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ కల్లుప్పు ఏదైనా వేసుకునే పర్వాలేదు. ఇలాగ వేసుకొని ఇవ్వండి. ఎన్ని మొత్తం 3, 4, 7 వంకాయలండి. చాలా లేత వంకాయలండి. చూడండి, లేత వంకాయలు చూడండి. ఇలాగ ఉన్నాయి కానీ మొదలలేదండి. కొన్ని పెద్దలు, కొన్ని చిన్నలు మొదలలేదు. లేత వంకాయలు నేను ఎన్నో రకాలుగా చేస్తాను. ఇప్పుడు ఇది కూడా ఎలా చేస్తాననేది మీరు చూడండి. కట్ చేసుకున్నాను కదా, ఇగో అక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా రండి, చూడండి. మన మసాలా కారం చూసారు కదా, మన మసాలా కారం, పసుపు, సాల్టు, ఇదిగోండి చూడండి. ఇది జీలకర్ర, ధనియాలు పొడి ఇలా వేసుకున్నాం కదా. కనిపిస్తుందా? ఉండండి, కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను నేను, చూడండి. దీనిలో కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేసాం కదా, కొద్దిగా ఇది ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఈ జీలకర్ర, ధనియాల పొడి, మసాలా కారం, నెక్స్ట్ సాల్టు, పసుపు అన్నీ వేసాం కదా, చక్కగా కలుపుకోవాలి. ఇదిగోండి కలిపించుకున్నాను కదా నేను, చూడండి కలుపుకున్నాం కదా. ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలకి చక్కగా ఇదంతా ఇలా పట్టించుకోవాలి. ఇందులోన ఈ ఆయిల్, మసాలా అవి ఇందులోన పెట్టేసి మనము ఇలాగా పెట్టుకోవాలి. మొత్తం ఇలా పెట్టేసుకొని చక్కగాను లోపల నుంచి ఇలా పెడితే ఫ్రై చేస్తే సూపర్గా ఉంటాయండి. నేను చేసి చూపిస్తాను మీకు. ఎల్లుల్లిపాయలు ఏటి వేయలేదని అంటే ఎల్లుల్లిపాయలు, నీరుల్లిపాయలు ఎలాగేస్తాను అనేది మీరు చూడండి. ఇది ఇలాగా ఒడ్డోళ్ళు చేస్తారండి, ఒడియా వాళ్ళు చాలా బాగా చేస్తారండి. అంటే బరంపురం సైడ్ వాళ్ళు చేస్తారండి. అంటే మరి అందరు చేస్తారో కొందరు చేస్తారో నాకు తెలియదు, కానీ మొత్తానికి నేను చూశానండి. నిజంగాను ఎంత బాగంటే తింటుంటే నోట్లో ఇంకా తినాలి అనిపించేలా చేస్తారండి. చూశాను వీడియో, అందుకు నేను మీకు చేసి పెడుతున్నాను. ఇలాగా ఇవ్వండి, ఇవన్నీ ఇలా చేసి చూపిస్తాను మీకు. చూసారా? చూడండి ఎంత బాగున్నాయి కదా చూస్తేనే. ఇవి మనకి 2 మొక్కలు ఉండండి, ఒక మొక్క పాడైపోయింది, కానీ ఒక్క మొక్క వంకాయలేనండి. ఇవి చాలా బాగా వచ్చాయండి. ఇంకా మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పోతుందో ఉంటుందో కానీ మొగ్గలు, పువ్వులు అయితే ఉన్నాయి. వంకాయ చూడండి. ఇప్పుడు నేను ఎలాగ నేను ఫ్రై చేస్తాను, ఏ విధంగా వంకాయలో 100 రకాలు నేను చేస్తానండి. ఇది ఎలా చేస్తాననేది ఒకసారి చూడండి. నూనె వంకాయ అంటారు, వంకాయ ఫ్రై అంటారు, డిఫరెంట్గా అంటారండి. రండి వెళ్దాం. వెలిగించానండి, ఇదిగోండి పొయ్యి వెలిగించుకున్నాను చూడండి. ఇదిగోండి కళాయి వేసుకున్నాను. ఇదిగోండి వంకాయ ముక్కలు ఇక్కడ 7 కాయలు ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనకు తగిన ఆయిల్ వేసుకోవాలి.
కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. వంకాయలంతా ఇందులో మగ్గిపోవాలి. ఆయిల్ కొద్ది వేడెక్కని. ఆయిల్ వేడెక్కింది చూడండి. ఇలాగ ఒక్కొక్కటి వదిలేయడమే ఆయిల్లోన. ఇలాగ వెళ్ళిపోతాయండి అది ఆయిల్లోకి చక్కగాను. చూసారా? మాల్తే ఆంటీ వంకాయలు ఎక్కువ చేస్తావు అని ఎవరైనా అనుకుంటే, నాకైతే ఇంతవరకు ఎవరు అనలేదు. ఆ విధానంగా చేసామనుకోండి ఇంకా తినాలి అనిపిస్తుందండి. మీరు ఏమంటానండి కానీ ఎప్పుడైనా సరే చేసే విధానం కొద్ది టైం పడుతుంది. మరి మీ వీడియో అయితే 3 గంటలు పడుతుంది, మామూలుగా అయితే ఒక అరగంటలో అయిపోతుంది. అది వీడియో కోసం అయితే మాత్రం ఇదంతా చెయ్యాలి చెందాలి కాబట్టి 3 గంటలు పడుతుందండి. మామూలుగా గబగబా తినేద్దాము అని అనుకున్నాం అనుకోండి, అరగంటలో అయిపోద్ది. చూసారా? ఇలాగ యాగని మీకు చూపిస్తాను ఎలాగనేది ఏంటనేది. ఓకేనండి, చూద్దాం రండి. చూసారా? చక్కగా ఉడికిపోయి ఆయిల్లోనే. కొద్దిగా ఆయిల్ తీస్తాను నేను. ఎందుకంటే ఆయిల్ తీస్తానంటే కొద్దిగా ఎక్కువైన ఆయిల్ కొద్ది తీసాను. ఉల్లిపాయలకి సరిపోద్ది. అందులో వేద్దాం. అడ్జస్ట్ అవ్వండి, కొంచెం ఫోన్ పట్టుకొని ఉన్నాను. మెత్తగా చేస్తారు, మెత్తగా ఎంత బాగా మగ్గిపోయింది ఇందులో చక్కగా. మొత్తం 7 వంకాయలు చక్కగా ఉడికిపోయేవి. ఇప్పుడు దీనిలో ఏం వేయాలనేది చూపిస్తాను మీకు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 ఉన్నాయి నాకు అక్కడ. సింపుల్ ఫ్రై టేస్ట్ ఎక్కువ. చూసారా? ఇలాగ బాగా ఇదైపోయింది, ఏగిపోయింది. ఇలాంటప్పుడు ఇదిగోండి మన ఎల్లుల్లి అల్లం పేస్ట్. దీనికి ఇది వేస్తే బాగుంటుందండి. ఒక్కొక్క దీనికి ఒక్కొక్కలాగా చెయ్యాలి. ఇదిగోండి సరిపోతుంది, తక్కువ కదా వంకాయలు, చిన్నవి 7 వంకాయలు. ఇందులో బాగాను కలిపేసుకోవాలి. మీరు ఇంకా కారం తినాలనుకోండి, ఇందులో కొద్ది కారం యాడ్ చేసుకోండి. మీరు తినాలి అనుకుంటే ఎక్కువ కారం. నేను ఎందుకంటే మా వారు ఎక్కువ కారం తినరండి, అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే తగ్గించేస్తున్నాను. మీకు ఇంకా కారం కావాలనుకోండి, ఇది కొంచెం రప్పగా పచ్చి వాసన అనేది రాకూడదు. ఉల్లిపాయలు రప్పగా యాగాలి. ఏగాక నేను ఏం వేస్తానని చూడండి. చూద్దాం రండి. చూసారా? ఇప్పుడు రప్పగా బాగాను ఈ ఆయిల్లోనే అంత కుక్ అయిపోయింది. ఇలాగ అయింది కదా. ఇలాంటప్పుడు మనము కొద్ది కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వంకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు కారం కావాలంటే కొద్దిగా వేసుకోండి, మాకైతే సరిపోతుంది, అందుకని నేను వేసుకోవట్లేదు. బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు దీనికి పట్టి ఇలా రసంకైనా లేక పప్పు చారుకైనా పప్పు టమాటాకైనా సాంబార్కైనా దేనికైనా ఇది కుదురుతుంది. దేనికైనా రుచిస్తుందండి. ఇంకా మీరు చెప్పలేను. నా దగ్గర ఇంగవ అయిపోయింది. ఇంగ ఉంటే ఇంగ వేసుకోండి, కొద్దిగా ఇంకా బాగుంటుంది. ఇంగ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి చూసారా? ఆయిల్ తేలిపోయింది. అలాంటప్పుడు కొత్తిమీర నా దగ్గర కొద్దిగా ఉంది. దీనికి సరిపోద్దులేండి, దీనికి సరిపోద్ది. మాల్తి ఆంటీ ఏంటి కొద్దిగా ఉంది అంటున్నారు అని అంటే సరిపోతుంది దీనికి. చూసారా? చూద్దామా? వంకాయ పట్టుకుందాం. ఇలాగ తింటే ఉంటుంది. సూపర్గా ఉన్నాయి కదా.
చూడండి ఆయిల్ తేలిపోయింది, చూపిస్తాను మీకు. అదిగోండి చూసారా. ఇంకేం కావాలండి మనకి, ఇలా చేసుకొని మనము కొంచెం కదులుతుంది, ఎందుకంటే నేను కలుపుతున్నాను కదా, కలిపేటప్పుడు ఫోన్ ఒక చేతితో పడుతున్నాను, అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనండి, పొయ్యి కట్టేద్దాం. ఓకే చూడండి, డిఫరెంట్గా వంకాయ ఫ్రై, వంకాయతో డిఫరెంట్గా ఫ్రై చేశాను చూడండి. ఇది వేడి అన్నంలో కూడాను తినొచ్చండి, కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, లేకపోతే ఇలాగైనా తినొచ్చండి. నేను గాను నూనె కాబట్టి ఇలాగైనా తినొచ్చండి. ఇదిగోండి, కొంచెం మరం మన గోళంలో ఉంది, కట్ చేసుకున్నాను. తర్వాత విరజాజులు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. విరజాజులు అంటే ఇచ్చారంటే నేను ఒకటి తీసుకోనండి, ఎంతో కొంత డబ్బులు ఇస్తాను అనమాట. ఇంకా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఇవి తీసుకున్నాను. 2 గ్లాసులు ఇచ్చారు. 2 గ్లాసులు అసలు ఆవిడ అమ్ముతుంది, పెద్ద గ్లాసు 20 రూపాయలు, అంటే 2 గ్లాసులు 40 రూపాయలు. కానీ నేను ఈ 2 గ్లాసులకి ఆవిడ తీసుకోలేదు, 40 రూపాయలకి 20 రూపాయలు తీసుకుంది. ఎందుకంటే పువ్వులు, పసుపు, కుంకుమ మనం ఫ్రీగా తీసుకోకూడదు, అందుకని ఎంతో కొంత మనం ఇవ్వాలి. చూడండి, పుట్టినింటికి వెళ్తే ఆడపిల్లకి చీపులు ఇచ్చేటప్పుడు మా అమ్మ ఏం చేసేది, చీపులు కట్టి అమ్మా నాకు 1 రూపాయి ఇవ్వమ్మా అని అనేది. ఎందుకమ్మా అని అంటే, ఆడపిల్ల కొట్టుకి ఇవ్వకూడదమ్మా, నేను రూపాయి ఏటమ్మా తీసుకో అమ్మా అని అంటే, వద్దమ్మా 1 రూపాయి అని రూపాయి కాయినే తీసుకుండేది మా అమ్మగారు. ఎందుకంటే వాళ్ళ డబ్బు దానము ఆడపిల్లకి వెళ్ళిపోద్దంట. ఉంటాయండి, ఉండవు అని లేదు, ఉంటాయి. అలాగా మనము ఏదైనా కొంచెం పసుపు, కుంకుమ ఇలాంటిప్పుడు డబ్బులు ఇచ్చి ఇలా ఎంతో కొంత మాకు కలిగింది. ఇప్పుడు ఇవి కట్టుకుంటాను, ఈ తర్వాత కడతానులేండి వేరే వీడియోలో, లేకపోతే చాలాసార్లు చూపించాను కదా. ఇప్పుడు అందరికీ బాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మరి మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నానండి.